Hello story lovers, welcome back to my channel Prema Pallaki part 86. దితి మాటలు వింటూ పరవశంతో శక్తి ఆమె పెదాలు అందుకోబోతుంటే మొబైల్ రింగ్ అయ్యేసరికి 2 సార్లు ఇగ్నోర్ చేశాడు. కానీ ఇక ఆగకుండా అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తూ ఉంటే నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి కాల్ రిసీవ్ చేసుకుని వెళ్ళిపోయాడు. కళ్ళల్లో కంగారు, పెదవుల్లో వణుకు ఒకేసారి రేపి శక్తి అలా నిమ్మకు నీరెత్తినట్టుగా వెళ్ళిపోవడంతో అసహనంగా చేతులు విదిలించుకొట్టి ఈ మానవుడు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చాడో గాని ఇదివరకు పుట్టని ఆలోచనలు లేని చిరాకంతా వస్తుందని తిట్టుకుంటూ టెర్రస్ మీద ఏర్పాటు చేసిన లైట్స్ అన్ని ఆఫ్ చేసి అక్కడ పరిచిన పరుపు దుప్పటి అన్ని తీసి పెంట్ హౌస్ లో పడేసి టేబుల్ కూడా తీసి పక్కన పడేసి డిషెస్ అన్ని జాగ్రత్తగా కిందకి తీసుకుని వెళ్ళింది. రూమ్ లోపలికి వెళ్లి నిద్ర బాగా వస్తుంటే అదే డ్రెస్ లో పడుకోవాలనున్నా ఆమెకి అలవాటు లేకపోవడంతో వెళ్లి చీర కట్టుకుని వచ్చి పడుకుంది. శక్తి ఒక గంట తర్వాత కిందకొచ్చేసరికి దితి నిద్రపోతూ కనిపించడంతో ఇది వరకు ఆమె చెప్పిన మాటలు, ఆమె చేసిన పనులన్నీ గుర్తుకు రాగానే చిన్న స్మైల్ వస్తే తను కూడా వాష్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి తనకి కంఫర్ట్ గా ఉండే డ్రెస్ లోకి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. రోజు తను తిడుతున్నా కూడా దగ్గరగా వచ్చి పడుకునేది. దూరంగా ఉండేసరికి ఏమాత్రం నచ్చక తనే కొంచెం కొంచెంగా మధ్యలోకి జరిగిన ఆమె మరొక వైపు తిరిగి పడుకోవడం వల్ల ఆమె పక్కన పడుతున్న ఫీలింగ్ రాకపోవడంతో కాస్త లేచి ముందుకు వంగి ఆమె నెమ్మదిగా తీసుకుంటున్న శ్వాసను గమనించి బాగా నిద్రపోతుందని అర్థమై ఆమెని తన వైపు మెల్లగా మెలకువ రాకుండా తిప్పుకొని తన గుండె మీద పడుకోబెట్టుకున్నాడు. పాపం నిద్రలో ఉన్న దిదికి అవేమీ తెలియలేదు. ధృతి ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయగానే పావుగంటకి డోర్ సౌండ్ రావడంతో డోర్ ఓపెన్ చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉండగా అప్పుడే జాగింగ్ కి వెళ్లి చెమటలు కక్కుతూ వస్తున్న కరణ్ కనిపించడంతో అమ్మో రాత్రి కొట్టాను కదూ
ఏం అడుగుతాడో ఏంటో అని టక్కున డోర్ వేయబోతుంటే ఒక బలమైన చెయ్యి వచ్చి ఆపేసరికి అయిపోయానని కళ్ళు గట్టిగా బిగిస్తే లోపలికొచ్చి లోపల నుంచి డోర్ క్లోజ్ చేసి రాత్రి నన్నెందుకు కొట్టావే అని అడిగాడు. అది రాత్రి అడగకుండా ఇప్పుడెందుకొచ్చి అడుగుతున్నావని అనేసరికి చేయి పట్టుకుని తెలివిగా మాట్లాడుతున్నట్టు నాటకాలాడకు. ఎందుకు కొట్టావు? అసలు నేనెవరితో తిరిగితే నీకెందుకే? నీకు నేనంటే మంట. నేను టీజ్ చేస్తే నీకు నచ్చదు. అందుకే కదా నన్ను దూరం పెట్టి నీ ఫ్యామిలీకి కూడా నన్ను దూరం చేశావని అడిగాడు కోపంగా. ధృతి బాధగా తలదించుకోవడంతో, చూడు ధృతి, జస్ట్ నేను మీ డాడీ నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నీకు తోడుగా ఉంటున్నాను. యాక్చువల్‌గా నేనొక 3 డేస్‌లో వెళ్ళిపోవాలి గానీ, నీకు తోడుగా ఉండడం కోసమే నేను మరొక 3 వీక్స్ ఇక్కడ ఉండడానికి డిసైడ్ అయ్యాను. అండ్ నిన్న, మొన్న నీతో క్లోజ్‌గా బిహేవ్ చేసినందుకు సారీ. నీతో అలా ప్రవర్తించడం నా ఉద్దేశ్యం కాదని చెప్పి అతను ఆ రూమ్ నుంచి తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. దాంతో వెళ్తున్న అతన్ని ఆపడానికి చెయ్యి చాచింది. కానీ అప్పటికే అతను తన రూమ్‌లోకి వెళ్ళిపోవడంతో మనసులో రేగుతున్న అలజడిని ఎలా ఆపాలో అర్థం కాక, నిన్న ఆ అమ్మాయితో క్లోజ్‌గా ఉండడం చూసింది నచ్చక వైజాగ్‌లో నెల రోజులుంటే అది వీడిని అంటిపెట్టుకునే తిరుగుతుందా అని భయపడుతూ జుట్టు పీక్కుంటూ ఉంటుంది కానీ తన మనసులో ఏముందో తనకి క్లారిటీ రావట్లేదు. అలాగే ఆలోచిస్తూ కూర్చున్న ఆమెకి గంట గడిచిపోయిందని స్పృహ లేకపోతే డోర్ సౌండ్‌కి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే కరణ్ రెడీ అయ్యి నిలబడి, "ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? ఇన్‌స్టిట్యూట్‌కి టైం అవ్వట్లేదా? అసలు అంత దూరం నుంచి ఇక్కడికెందుకొచ్చావు నువ్వు?" అని అడిగాడు విసుగ్గా. ధృతి ఏదో మాట్లాడబోతుంటేనే, "నీకు 5 మినిట్స్ టైమ్ ఇస్తాను. త్వరగా రెడీ అయ్యి వచ్చావా నీ ఇష్టం. లేదంటే క్యాబ్ బుక్ చేసి వెళ్ళిపోతాను. నాకు మీటింగ్‌కి టైం అవుతుందని" చెప్పి డోర్ దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.